ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారండి? ఎంతమంది దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉన్నారండి? చాలామంది వాక్యాన్ని వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, చాప్టర్స్ చదువుతూ ఉంటారు. కానీ వారి జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉండదు. మరి చాలామంది దేవుని వాక్యాన్ని ఏదో చదువుతారు, వింటారు, వదిలేస్తారు. కానీ ఎందరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించి మరి వాక్యానుసారమైన జీవితము జీవించి మరి ఎందరైతే దేవుని వాక్యమును విని దానిని గైకొని ఉంటారో వారు మరీ ధన్యులు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీలో ఇప్పటి వరకు ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో ఇప్పటికైనా మారు మనసు పొందండి. దేవుని వాక్యం వినటము చదవటమే కాదు, కానీ ఆచరణలో పెట్టాలి అనేసి గ్రహించండి. తద్వారా దేవుని కృప పొందుకోండి. దేవుని వాక్యానికి విధేయత చూపువానిని ప్రభువు ధన్యులుగా చేసి తన కృపతో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.